ఈ నెల 14 నుంచి పల్లె పండుగ డీవై సీఎం పవన్. ఏపీ ఈ నెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీవై సీఎం పవన్ తెలిపారు. గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలు పెట్టాలని సూచించారు. 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల మేర తార్ రోడ్లు వేయాలన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ. ఏపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు, అమరావతి, ఔటర్ రింగ్ రోడ్డు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులతోనూ చంద్రబాబు ఇవాళ భేటీ కానున్నారు. ఎల్లుండి లావోసు పర్యటనకు మోదీ. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ లావోసు పర్యటనకు వెళ్తారు. అక్కడ ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. 21వ ఆసియాన్ ఇండియా సమ్మిట్, 19వ ఈస్ట్ ఆసియా సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సమ్మిట్లో వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు లావోస్తోనూ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. సురేఖ వ్యాఖ్యల వల్ల మా పరువు పోయింది నాగార్జున. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు తెలిపారు. ఆమె వ్యాఖ్యల వల్ల తమ ఫ్యామిలీ పరువు మర్యాదలకు తీవ్ర భంగం కలిగిందని ఆయన చెప్పారు. రాజకీయ విమర్శల్లో భాగంగా తనతో పాటు చైతు, సమంత పేర్లు ప్రస్తావించారని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యల వల్ల మా కుటుంబంపై తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు. సురేఖ నిరాధార వ్యాఖ్యలు చేశారని చర్యలు తీసుకోవాలని కోరారు. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనకు ఎంఆర్పీఎస్ పిలుపు. టీజీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రభుత్వం వర్గీకరణ లేకుండానే 11,000 టీచర్ పోస్టుల భర్తీ చేస్తోందని ఆయన అన్నారు. దీన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టరేట్ల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నాలు చేపట్టాలని అన్నారు. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. 2 రాష్ట్రాల్లో అప్ డకౌట్. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డకౌట్ అయ్యింది. ఆ పార్టీ అభ్యర్థులు కనీసం ఒక స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. దీంతో హర్యానాలో కాంగ్రెస్ తో చేతులు కలపడం లేకపోవడమే పెద్ద తప్పిదమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పొత్తు పెట్టుకొని ఉంటే అధికార బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ప్రతి మానవ జీవికి అనంతమైన సంతోష భావన ఉంటుంది. వినేష్ పోగట్ విజయం. భారత మాజీ రెజ్లర్ వినేష్ పోగట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేశారు. 2వ స్థానంలో బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్, 3వ స్థానంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ నిలిచారు. జమ్మూ ప్రజలు మాతోనే ఉన్నారు. కిషన్ రెడ్డి జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చరిత్రాత్మకం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామని తెలిపారు. జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుందని, కాంగ్రెస్ కేవలం 1 సీటు మాత్రమే సాధించిందని పేర్కొన్నారు. జమ్మూ ప్రజలు తమతోనే ఉన్నారని మరోసారి నిరూపితమైందని వివరించారు. కాగా జే మరియు కేలో కాంగ్రెస్ ఎన్సీ కూటమి గెలవగా జమ్మూ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటింది. భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే కేటీఆర్. టీజీ జే మరియు కే హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. 2029 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ కు దూరంగా ఉంటాయి. రాబోయే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం. దశాబ్దం అంతకంటే ఎక్కువ కాలమే ఈ పరిస్థితి కొనసాగొచ్చు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ కర్ణాటక, హిమాచల్, తెలంగాణ ప్రజలను మోసం చేసింది. గ్యారంటీలు అబద్ధమని హర్యానా ప్రజలు గ్రహించారు అని ట్వీట్ చేశారు. విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ భర్తీ. టీజీ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే 10 ఏళ్లుగా నిలిచిన పదోన్నతులను పూర్తి చేస్తామని చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ తో పొత్తు ఎన్సీకి కలిసొచ్చింది. జేకేలో కాంగ్రెస్ తో పొత్తు ఎన్సీకి కలిసొచ్చింది. ఆర్టికల్ 370 సహా రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ప్రజలకు ఎన్సీ హామీ ఇచ్చింది. ఈ హామీల అమలు స్థానిక ప్రభుత్వ పరిధిలో లేని అంశాలు. కాంగ్రెస్ తో పొత్తు వల్ల ఎప్పటికైనా ఎన్సీ వీటిని అమలు చేయవచ్చని ప్రజలు భావించినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కాశ్మీర్లో కూటమి మెజారిటీ సాధించింది. అయితే ఆర్టికల్ 370 పునరుద్ధరణపై కాంగ్రెస్ ఎన్నడూ స్పందించలేదు. బ్రహ్మోత్సవాలు. తిరుమలలో కొండంత జనం. ఏపీ తిరుమల కొండ జనసంద్రమైంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ గరుడ సేవ జరిగింది. వెంకటేశ్వరుడి దర్శనానికి లక్షలాది మంది పోటెత్తారు. శ్రీనివాసుడి కొండపై ఎటు చూసినా శ్రీవారి భక్తులు కనిపించారు. అంతటా గోవింద నామ స్మరణే వినిపించింది. ఆలయం ఆడవీధుల్లో గరుడ వాహనంపై శ్రీవారు ఊరేగారు.